హాయ్ ఫ్రెండ్స్, చిన్న చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో ఉప్పు, పసుపు, ఒక చెక్క నిమ్మరసం పిండుకొని ముక్కలకు బాగా పట్టించి నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫిష్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం వేసి ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో మిరియాలు, జీలకర్ర, పొట్టి తీసిన వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి మెంతులు, కరివేపాకు, మనం ముందుగా మిక్సీ వేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ కూడా వేసుకొని 1 నిమిషం వేయించిన తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసి 1 నిమిషం మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత 250 ml నీళ్లు పోసి పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని 1 నిమిషం పులుసును బాగా మరిగించాలి. ఇలా మరిగిన పులుసులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చేప ముక్కల టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కదుపుకుంటూ మంటని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండి చేపల పులుసు రెడీ. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సబ్స్క్రైబ్.